ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనమును. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడండి. ఏమని? ఓ ప్రయాసపడుతున్న మనుషుడా, నా యొద్దకు రా, నీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎంత మంచి దేవుడు అండి. ఈ లోకంలో అనేకమైన వాటి కొరకే మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ ప్రయాస అంతా కూడా ఈ లోకం వరకే, అది పరలోక రాజ్యానికి సంబంధించినది కాదు. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, నీకు విశ్రాంతి లేదయ్యా, నీకు విశ్రాంతి లేదమ్మా. నువ్వు ప్రయాసపడుతున్నావు దేనికోసము? ఈ లోకం కొరకు. ఈ లోకంని నువ్వు ఎప్పుడైనా వదిలిపెట్టే టైం వచ్చినప్పుడు మరి నువ్వు ఎక్కడ గడుపుతావు? మాట్లాడే ఈ ఆత్మకి సావు లేదు. ఈ శరీరం మట్టి కాబట్టి మట్టిలోనికి వెళ్తుంది, కానీ ఈ మట్టిలో ఉన్న ఆ యొక్క ఆత్మ మాత్రము, ఆత్మకి సావు లేదు. ఈ ఆత్మ ఎవరిది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ అయి ఉన్నది. దానికి సావు లేదు. అది రెండు స్థలాల్లో ఉండాలి. ఒకటి నరకమన్న ఉండాలి, లేకపోతే పరలోక రాజ్యంలోనన్నా అది నిత్యం ఉండాలి. అసలు ఆ మాటకు వస్తే మానవుడిని చనిపోయే వ్యక్తిగా చేయలే దేవుడు. దేవుడికి మరణం లేదు. మరి ఆయన మరణించినారు కదండి అంటే ఆయన మరణించడానికి నీ గురించి, నా గురించి, మనం పాపంలో ఉన్నాం కాబట్టి పాపంలో నుంచి విడిపించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం కార్చాల్సి వచ్చింది. కనుక నీ ప్రయాసం అంతా కూడా లోక సంబంధంగా, భూ సంబంధంగా నువ్వు ప్రయాస పెడితే ఉపయోగం లేదులే, కానీ దేవుడి దగ్గరికి రా. ఆయన విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఆ విశ్రాంతిలో ఎంతో సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందం ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమిస్తాడు? విశ్రాంతినిస్తాడు. విశ్రాంతి వద్దా? అట్లా కాదండి, నాకు వెండి కావాలా, బంగారం కావాలా, ఈ లోక సంబంధమైన యొక్క ధనం కావాలని అడుగుతున్నావా? నువ్వు అడిగినా అడగకపోయినా ఆ టయానికి దేవుడు తప్పనిసరిగా నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వేం అడుగుతావు అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రభువా నాకు రక్షణ దయచేయి, నాకు మారు మనసు దయచేయి, నీ రాజ్యంలో నీ కుమారుడుగా, నీ కుమార్తెగా ఉండటానికి నన్ను సిద్ధపరచు ప్రభువా. నేను లోకాన్ని వదిలిపెట్టాలా? ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఉండాలి అంటే నాకు ప్రభువా, నాకు రక్షణ ఇవ్వు, మారు మనసు ఇవ్వు ప్రభు అని అడుగు. లోకాన్ని అడుగుతున్నావేమో, ఓకే, లోకం కూడా కావాలి. లోకం ఆయన ఎటుగుడి నీకు ఇచ్చేవాడు అయి ఉన్నాడు. ఆయన అందుకనే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులైన మీరే మీ పిల్లలకు శ్రేష్టమైన ఈవుల్ని ఇవ్వాలని ఆలోచిస్తారు కదా. మరి అంతకన్నా శ్రేష్టమైన వాడిని కాదా? అంతకన్నా శ్రేష్టమైన మీకు ఇవ్వనా నేను? వింటున్నారా? కనుక దేవుడు వింటున్నారా? దేవుడి విషయంలో మరి నీ వైఖరి ఎలాగా ఉన్నది? ప్రయాసపడుతున్నావు పొద్దున్న లేచిన కాడ నుంచి. దేవుడు అంటే ఏమోలే అంటున్నావా? దేవుడు తప్పనిసరిగా నీకు కావాలా, అవసరమై ఉన్నది. ఎందుకంటే నీ ప్రయాసను ఆయన చూస్తున్నాడు కాబట్టి. నువ్వు పాపంలో ఉంటున్నావు, మార్పు లేకుండా ఉంటున్నావు. నువ్వు మారు మనిషి లేకపోతే ఉపయోగం లేదు, నరకానికి పోతావని. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్తున్నాడు. కాబట్టి వద్దాము, దేవుని దగ్గరికి వద్దాము. ప్రాముఖ్యంగా మారు మనసు పొందుదాం. మాయ మనసు కాదు, మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పరిశుద్ధమైన దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, నిత్య జీవంలో ఆయనతో కూడా ఉండటానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి
బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బడి స్తోత్రము. నాయన, నువ్వు పిలిచే దేవుడు ఉన్నావయ్యా. మానవుడు ప్రయాసపడుతున్నాడని, భారం మోస్తున్నాడని, పాప భారం మోస్తున్నాడు. ఆ పాప భారంలో నుంచి విడిపించాలని అనేకులు పిలుస్తున్నావు కాబట్టి అనేక బిడ్డలు నీ స్వరం విని నీ దగ్గరకు వచ్చి వారి పాపాలను క్షమించమని అడిగి వారు పాప క్షమాపణ పొందుకొని రక్షణ భాగ్యం పొందుకొని పరలోక రాజ్యంలో నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చబట్టడానికి సహాయం చేయమని, వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.